Hello everyone, those who don't know about me, this is Saket, and I've created this YouTube channel to post content regarding fashion, lifestyle and grooming. And this is my first video guys, I hope you like the video. And for my first video is mainly about my journey experience from Bangalore to Charlotte via London. So I'm feeling very tensed and at the same time very confident as well. So I hope you don't mind it guys. బుక్ అయిపోయింది గాయస్. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు మేము లాంజ్లో కూర్చుందామని చెప్పి ఒక 2 అవర్స్ ప్రయర్గా వచ్చాము. అక్కడ మాకు వెళ్ళాక తెలిసింది ఏంటంటే మా దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్స్ ఏవి లాంజ్ యాక్సెస్కి వ్యాలిడ్ అవ్వవంట. అండ్ వీ హ్యావ్ కెనరా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అండ్ హెచ్డిఎఫ్సి అండ్ సమ్ 4X కార్డ్స్ అండ్ సమ్ స్లైస్ అలాంటి క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. బట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఓన్లీ ఫ్యూ క్రెడిట్ కార్డ్స్కే వ్యాలిడ్ ఉంటుంది. అవి ఏంటంటే సమ్ ఐడిఎఫ్సి అలాంటి బ్యాంక్వి చెప్పారు. సో ఇప్పుడు మా దగ్గర క్రెడిట్ కార్డ్స్ అవి లేవు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. సో ఇక్కడ మేము వచ్చి ఇక్కడ ఇలా కూర్చొని ఉన్నాము. ఇప్పుడు బుక్ అయిపోయింది అనమాట, ఎక్కడికి వెళ్ళలేము. అలా ఫ్లైట్ కోసం వెయిట్ చేయాల్సిందే. మా ఫ్లైట్ వచ్చేసి ఇంకొక 1 అవర్లో ఉంది కదా. సో అలా 1 అవర్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తూ ఉండిపోవాలి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో హైదరాబాద్ అలాంటివి చూస్తే క్రౌడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటారు. సో చాలా ఎక్కువగా ఉంటారు. మనకి ఫుల్ హరీగా ఉంటుంది, మొత్తం అలా అట్మాస్ఫియర్ అంతా అలా ఉంటుంది. ఇక్కడ బెంగళూరులో వచ్చేసరికి లిటరలీ కౌంట్ చేయొచ్చు. ఒక ఫ్యూ గట్టిగా ఒక 10 మెంబర్స్ ఉంటారేమో ఇప్పుడు ఫ్లై చేస్తున్న వాళ్ళు. సో చాలా తక్కువ. ఎయిర్పోర్ట్ కూడా అంత పెద్దదేం కాదు, కొంచెం చిన్నది. వెల్ కంపేర్ టు హైదరాబాద్. గాయస్ ఇప్పుడు ఒక ఫుల్ హరీ సిచ్యువేషన్లో ఉన్నాము. ఒక ర్యాప్ కోసం మా ఫ్రెండ్ దేవ్. మా ఫ్లైట్ వచ్చేసి 9కి అయితే ఇప్పుడు 8:45 అయింది. బ్రేక్ఫాస్ట్ కోసం మా ఫ్రెండ్ ఇక్కడే కూర్చోబెట్టేసాడు. ఇప్పుడు మేము పరిగెడుతున్నాము. లిటరలీ వీ హ్యావ్ 15 minutes బట్ వీ గాట్ ర్యాప్. అండ్ సో వీఆర్ ఇన్ హరీ పొజిషన్ రైట్ నౌ. ఫ్లైట్ మిస్ అయితే భజన బ్రో. ఫ్రీ టైం కూడా బ్లాక్ చేస్తున్నాను. ఐ హోప్ గేట్స్ క్లోజ్ చేయకూడదని అనుకుంటున్నాను. అరే మొత్తం నీ వల్లేరా ఫ్లైట్ మిస్ అయితే. సో గైస్, we just got into the plane and this is the view inside, how it looks like, and we can see outside as well. It's just started. So ఇప్పుడు ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిపోయింది గైస్. యూ కెన్ సీ ద బ్యూటిఫుల్ వ్యూ అవుట్ సైడ్ అండ్ క్లౌడ్స్ కూడా చాలా బాగున్నాయి ఇవాళ. అండ్ ఇవాళ ఇంకోటి విషయం ఏంటంటే బయట అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. హ్యూమిడిటీ లేదు. బెంగళూరు అంటే ఆఫ్ కోర్స్ ఉండదు, బట్ స్టిల్ చాలా బాగుంది ఇవాళ క్లైమేట్ కూడా. అండ్ కింద అవన్నీ చూడొచ్చు గైస్ మీరు. చాలా అంటే చాలా మంచి వ్యూ. క్లౌడ్స్ చూడండి లిటరలీ ఎంత బాగున్నాయో. సో నైస్ టు సీ ఫ్రమ్ ఇన్సైడ్. చాలా బాగుంది వ్యూ అయితే. సో దిస్ ఈస్ ద ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ విచ్ ఇస్ ప్రొవైడెడ్ ఇన్ బ్రిటిష్ ఎయిర్వేస్. అండ్ ఫస్ట్లీ చూడడానికి చాలా బాగుంది. అండ్ దిస్ ఇస్ ఆల్ వాట్ ఐ గాట్. ఏ కప్ కేక్ అండ్ పొంగల్, వడ అండ్ సాంబార్. And we got Epigami fruit yogurt and water bottle. Harrogate water bottle, Harrogate. వాటర్ చాలా యూనిక్గా ఉన్నాయి అక్కడ. అండ్ croissants and fruits and butter and some jam along with the coffee as well. సో ఇక్కడ మనకు ముందే ఒక స్క్రీన్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇందులో మనం అన్నీ చూసుకోవచ్చు. ఫ్లైట్ జర్నీ ఎన్ని అవర్స్ రిమైనింగ్ ఉంది, అండ్ డిస్టెన్స్ ఎంత, ఎన్ని కిలోమీటర్స్ ఉంది, అండ్ మనం ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత. అండ్ అలాంగ్ విత్ దట్ మనం గ్రౌండ్ స్పీడ్ చూసుకోవచ్చు అండ్ ఆల్టిట్యూడ్ అవి కూడా చూడొచ్చు. అండ్ మనకు మూవీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. చాలా అంటే చాలా మూవీస్ ఉన్నాయి, డ్రామా అని, కామెడీ,
యూజువల్గా ఫ్లైట్స్లో ఎన్ని మూవీస్ ఉండవు గైస్, బట్ బ్రిటిష్ ఎయిర్వేస్ ఫ్లైట్లో చాలా అంటే చాలా మూవీస్ ఉన్నాయి. యూజువల్గా ఫ్లైట్స్లో, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో ఒక 2-3 మూవీస్ ఉంటాయి, అవి చాలా పాతవి ఉంటాయి. బట్ ఇక్కడ అన్ని మోస్ట్లీ లేటెస్ట్ మూవీస్ అన్నీ ఉన్నాయి. ఇంకొక మ్యాటర్ ఏంటంటే మ్యూజిక్ కూడా ఉంటుంది ఇందులో. వీటిల్ షో యా. సో మన మ్యూజిక్ కూడా అలా వినొచ్చు, అలా ఇయర్ప్లేన్స్ లైక్ ఇయర్ ఫోన్స్ సెట్ చేసుకొని అలా. లెట్ మీ షో యూ ద మ్యాప్. లైక్ మన జర్నీ స్టార్టింగ్ పాయింట్ అండ్ డెస్టినేషన్ పాయింట్ మధ్యలో లైక్ ఏమేమి లైక్ కంట్రీస్ ఉంటాయి, అండ్ వాట్ ఆర్ ఆల్ ద కంట్రీస్ వీఆర్ లైక్ టచింగ్. సో ఇలా మనం మినిమైజ్ చేసి మొత్తం చూడొచ్చు. అండ్ దిస్ ఈస్ ద ఫ్లైట్ కరెంట్ స్టేటస్, లైక్ ఫ్లైట్ అక్కడ కరెంట్లీ అక్కడ ఉంది. అండ్ డెస్టినేషన్ కోసం నేను ఎదుగుతున్నాను. అండ్ యా, వి గాట్ ఇట్. అండ్ దిస్ ఇస్ లండన్. అండ్ సో మనం ఇక్కడ బెంగళూరు టు లండన్ ట్రావెల్ చేయాలి. ఈ మధ్యలో వచ్చే కంట్రీస్ అన్నీ ఇవన్నీ. సో అది లండన్ అయితే. ఇక్కడ ఇలా చేస్తుంటే చాలా చిన్నదిగా ఉంటుంది, బట్ స్టిల్ వీ హ్యావ్ టు ట్రావెల్ లైక్ అరౌండ్ 10, ఐ గెస్ 8 hours. సో యా, ఇంటర్నేషనల్ ఫ్లైట్లో వాష్రూమ్ అనమాట. పెద్ద ఏం లేదు చెప్పుకోవడానికి, చిన్నగానే ఉంది, బట్ ఏదో ఫార్మాలిటీ చూపించాలి కాబట్టి చూపిస్తున్నా. ఇది వచ్చేసి హ్యాండ్ వాష్, వాటర్, ఇది వచ్చేసి ఎయిర్ ఫ్రెషనర్. అండ్ గైస్ లోపల మాట్లాడాలంటే పిచ్చ సైలెంట్గా ఉంది గైస్. మనకంటే సిగ్గు సరాలు లేవు కాబట్టి వచ్చి మనం మాట్లాడుతున్నాం, ఎక్కువ భాషలో మాట్లాడుతున్నాం. సో బేసిక్గా ఇదే గైస్, చాలా 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 మంది వాష్రూమ్ పెద్ద వర్తిట్టే కాదు. అంటే నేను మామూలుగా బ్లాగ్స్లో చేసినప్పుడు అది ఇదని చూపిస్తాను, బట్ ఏం లేదు గైస్, అంటే చాలా చిన్నది. డొమెస్టిక్ ఫ్లైట్స్లో కూడా ఉంది. సో దిస్ ఈస్ ద లంచ్ విచ్ ఈస్ ప్రొవైడెడ్ బై బ్రిటిష్ ఎయిర్వేస్. అండ్ వీ గాట్ బీట్రూట్ salad, we got steamed rice and butter chicken, and on the left side we have tomato curry, if I'm not wrong. And we have, on the dessert we have payasam, which is an Indian dessert. So this is all we have. And usualగా లైక్ లండన్లో వచ్చేసి టైం ఆఫ్టర్నూన్ 2 to 3 అవుతుంది, అండ్ ఇండియన్ టైంలో వచ్చేసి 6 అవుతుంది. సో లిటరలీ మేము 6కి లంచ్ చేస్తున్నాం అక్కడ. 1 hour 38 minutes రిమైనింగ్ ఉంది జర్నీ. అండ్ అక్కడ అరైవల్ టైం వచ్చేసి 3-2. దిస్ ఈస్ ద వ్యూ ఇన్ లండన్. ఎంత బాగుందో చూడండి గైస్. చెప్పాను కదా, లైక్ యాజ్ ఎస్ ఇది ఆఫ్టర్నూన్ అనమాట లండన్లో. ఒక అరౌండ్ 2-2:30 అయినట్టుంది. సో బ్యూటిఫుల్గా ఉంది చూడండి గైస్. అది ఇండియాలో మనకి ఇలాంటి చూడడానికి కనపడవు. సో అందుకనే రికార్డ్ చేస్తున్నాం మొత్తం. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సన్ ఉన్నా కానీ లైక్ మనకి అంత స్వెట్ అనేది రాదు, లైక్ బికాస్ ఆఫ్ ద హ్యూమిడిటీ. ఇక్కడ హ్యూమిడిటీ చాలా చాలా లెస్ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకి సన్సెట్ అయ్యేది కూడా అరౌండ్ 10 to 10:30 నైట్ 10 to 10:30 పిఎంకి. అప్పుడు దాకా మనకి లైక్ సన్ ఉంటాడు. సో హౌసెస్ కానీ, పార్కింగ్, కార్స్ కానీ ఎంత ప్రాపర్ వేలో ఉందని చూడండి. అంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇలాంటి లైక్ లండన్, అమెరికా ఇలాంటి ఎయిర్పోర్ట్స్లో లైక్ పార్కింగ్ అండ్ లైక్ మనకి బయట నుంచే ఎయిర్పోర్ట్స్ అన్నీ చూడొచ్చు. లైక్ లోపల లైక్ ఏరోప్లేన్స్ అన్నీ కనిపిస్తుంటాయి బయట నుండి, పక్కనే కార్స్ కూడా వెళ్తూ ఉంటాయి. సో మన ఇండియాలో లాగా మొత్తం లైక్ ఏదైనా కన్స్ట్రక్ట్ చేసేసి అలా ఉండదు. అండ్ here we are landing in London. Yeah, very smooth landing by the way. చాలా చాలా ల్యాండ్ చేశారు. తెలుసు కదా, మా ఫ్లైట్ వచ్చేసి బెంగళూరు టు లండన్. అది 6:50 ఫ్లైట్ అయితే 9కి వచ్చింది. సో అక్కడ డిలే అవ్వడం వల్ల మాకు కనెక్షన్ ఫ్లైట్ వచ్చేసి లండన్ టు చార్లే డైరెక్ట్ ఫ్లైట్ ఉంది, అది వచ్చేసి 3:15 PM. సో ఇక్కడ ఇది 9కి రావడం వల్ల మేము టైంకి రీచ్ అవ్వలేకపోయాం లండన్. సో కనెక్షన్ ఫ్లైట్ అనేది మిస్ అయిపోయింది. సో మాకు లైక్ బ్రిటిష్ ఎయిర్వేస్ వాళ్ళే అకామిడేషన్ అన్నీ సెట్ చేశారు రేపు దాకా. సో అక్కడే ఇప్పుడు ఆ అకామిడేషన్ హోటల్కే వచ్చాము. అండ్ అది చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది. సో ఇదే గైస్ మాకు వచ్చిన రూమ్ విచ్ ఈస్ ప్రొవైడెడ్ బై బ్రిటిష్ ఎయిర్వేస్, విచ్ ఈస్ వెరీ క్లాసిక్. అండ్ యూ కెన్ లుక్ ఎట్ ద బాల్కనీ యాజ్ వెల్, ఇట్స్ వెరీ నైస్.
and 2 medium-sized beds, and a good and fantasy bathroom as well. And you got the body moisturizer over here, and shampoo, conditioner, and body wash. You have some soap as well. And you have tea maker, coffee maker, everything stuff like that, and kettle, and a locker, and some hangers to put on your clothes over there. So it is a decent room. సో ఏంటంటే గైస్, ఇప్పుడు మనకి చాలా అంటే చాలా టైం ఉంది లండన్లో. సో మేము డిసైడ్ అయ్యాము లైక్ లండన్ లైక్ యాజ్ పాసిబుల్ యాజ్ ఎంత అయితే అంత ఎక్స్ప్లోర్ చేద్దామని. సో మోస్ట్లీ నేను అంతా కాంటెంట్ లైక్ రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను గైస్. సో ఇవాళంతా మోస్ట్లీ లండన్ని ఒక రౌండ్ వేసేద్దాం. ఐ హోప్ యూ లైక్ మై కంటెంట్ గైస్, అండ్ హీ వి గో. సో హోటల్ అయితే చెక్ ఇన్ చేసాము అండ్ ఫ్రెష్ అయ్యేసి ఇంకా మొత్తం బయటకు వద్దామని చెప్పి ఇలా వచ్చాము. అండ్ బై ద వే లైక్ ట్రావెలింగ్ కోచర్స్ కూడా లైక్ మాకు బ్రిటిష్ ఎయిర్వేస్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మొత్తం ఫ్రీయే, ఎట్ట పడితే అట్ట తిరగచ్చు. అండ్ ఇది లైక్ లండన్ సిటీ అన్నమాట. ఇది షాప్స్ కానీ అన్నీ చాలా క్లాసిక్గా ఉన్నాయి. చాలా అంటే చాలా వ్యూ అయితే అసలు ఇంకా నేను అసలు రికార్డింగ్ ఆపలేదు కదా, ఆన్లోనే ఉంచారు. మొత్తం తీస్తున్నాడు, మొత్తం నాకు కొత్తగానే ఉంది. అఫ్కోర్స్ కొత్తగానే ఉంటుంది అనుకోండి, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. బట్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. స్కై చూడండి, ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 7:30 అలా అవుతుంది. 7:30, 8 అయినట్టుంది. అండ్ స్కై మాత్రం చూడండి ఎలా ఉందో, లైక్ ఈవినింగ్ ఒక 5:30, 6 అయినట్టుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక మొత్తం బయట కార్స్ అయితే గైస్ లిటరలీ ఓ మై గాడ్, ఎన్ని మంచి కార్స్ వచ్చాయో. ఇవన్నీ బస్సెస్ అనమాట. సో అవి ఎలా అంటే లైక్ మనం అవి బస్సెస్ పాసెస్ తీసుకొని ఎక్కితే వాళ్ళు మనకి లైక్ సిటీస్, ఈ నియర్ బై ఫేమస్ ప్లేసెస్, ఫేమస్ అయిన ఏమైనా చూపిస్తారు. అండ్ దిస్ ఈస్ ద యాపిల్ స్టోర్ అనమాట. ఎంత బాగుందో చూడండి, లండన్ యాపిల్ స్టోర్ సూపర్గా ఉంది. ఫుల్ క్రౌడ్ కూడా ఉంది లోపల. చాలా అంటే చాలా బాగుంది స్టోర్ కూడా. It's the beautiful London city in the evening time. It's very cool. Guys, ఇప్పుడు టైం వచ్చేసి ఇక్కడ ఆల్మోస్ట్ 9 అవుతుంది. బట్ క్లైమేట్ చూడండి అసలు ఉందో. Safety rules and regulations. So in Golden Tour bus going to have a ride on top of that bus. Bomber Command, which was unveiled by the late Queen in 2012, honours 55,500 members of Bomber Command who died during World War II. This is Duke of Wellington Place. Londoners refer to this usually as Hyde Park, as the Arc de Triomphe. సో ఈ బస్ టూర్ ఎలా ఉందంటే, మన ఐఎల్స్ టెస్ట్లో లిజనింగ్ పార్ట్ ఉంటుంది కదా, దాంట్లో ఒక టూరిస్ట్ గైడ్ అని ఒకటి ఉంటుంది, ఒక సెక్షన్ ఉంటుంది. సో లిటరలీ అది మేము విజువలైజ్ చేస్తున్నాం ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ అనమాట. నేను అప్పుడు అనుకుండేవాడిని లైక్ ఈ ఎంత యాక్సెంట్లో ఎలా చెప్తారు అది అనుకుండేవాడిని. లైక్ టూరిస్ట్లో లైక్ వాళ్ళు చూపిస్తుంటారు ఈ నియర్ బై ప్లేసెస్ అక్కడ ఇన్వెంట్ ఎప్పుడు చేశారు, అండ్ అది లైక్ వై ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ అండ్ ఆల్ దాట్. సో లిటరలీ అక్కడ వెనక ఒక పర్సన్ అయితే మైక్ పట్టుకొని మాట్లాడుతూనే ఉన్నాడు, మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. Often missed. People don't realise it's there. So here on the left are the Royal Mews, some carriages belonging to the King. They've also got the 20th century, early 1900s. Now immediately opposite us, left there, Theatre Royal, Drury Lane, and then we've got the Waldorf Hotel here. Very smart hotel. It is said that the designer of the movie Titanic. Many salads.
And ఇది మాకు డిన్నర్ టైం గైస్. ఇది రైస్. Some veggies. So this is the dinner for us. సో ఇది బ్రేక్ఫాస్ట్ అనమాట, విచ్ ఇస్ ప్రొవైడెడ్ బై రెనెసెన్స్ హోటల్. సో మా స్ట్రైట్లో ఉంది బేకన్ అయితే సర్వ్ చేసుకుంటున్నారు. అండ్ టు మై లెఫ్ట్ దట్ ఈస్ ఎ చికెన్ సాసేజ్. చాలా బాగుంటుంది అది, ఎవరైనా ట్రై చేయకపోతే ఎప్పుడైనా ట్రై చేయండి. అండ్ నౌ ఐఎమ్ సర్వింగ్ స్క్రాంబుల్డ్ ఎగ్స్. ఇట్స్ ఎ వెరీ గుడ్ డిష్. లైక్ దీన్ని యూజువల్గా ఎలా నార్మల్గా తింటారు, అండ్ నేను ఎలా తింటానంటే లైక్ బ్రెడ్ మీద కొంచెం సర్వ్ చేసుకొని ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ బేకన్ అలాంటివి కొంచెం లైక్ బటర్ అవన్నీ సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అండ్ దిస్ ఈస్ స్క్రాంబుల్డ్ ఎగ్. అండ్ వాట్ ఎల్స్ వీ హ్యావ్. సో గైస్ ఇవి వచ్చేసి ఫ్రైడ్ ఎగ్స్ అనమాట. సో వీటిని ఫుల్గా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు. సో పైన మీరు యోక్ కూడా చూడొచ్చు, అంతే ఉంటుంది అది. అండ్ ఇట్ టేస్ట్ గుడ్. This is on my right, that is a hash brown. And left లో వచ్చేసి వెజిటేబుల్ సాసేజ్ అంట. మొత్తం వెజిటేబుల్స్ ఉంటాయి ఇందులో, ఏముండవు. అండ్ మష్రూమ్స్ ఫర్ వెజిటేరియన్స్. And this is some kind of baked beans or something like that. అండ్ ఇది వచ్చేసి బ్రెడ్ సెక్షన్ అనమాట. సో వీ కెన్ లైక్ వీ ఏబుల్ టు ఫైండ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ బ్రెడ్ విచ్ ఈజ్ అవైలబుల్ ఓవర్ హియర్. దేర్ ఆర్ సో మెనీ టైప్స్, బట్ ఐ ప్రిఫర్డ్ మల్టీగ్రెయిన్ బ్రెడ్. అండ్ మనం మనం లైక్ కావాల్సిన బ్రెడ్ చూస్ చేసుకొని అది ఆ టోస్టర్లోకి పంపిస్తే అది హీట్ అయ్యి కింద నుంచి వస్తుంది. అండ్ వీ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్ ఫర్ జామ్ యాజ్ వెల్, లైక్ రాస్బెర్రీ కానీ ఇంకా చాలా ఉన్నాయి, లైక్ నార్మల్ కిసాన్ జామ్ సంథింగ్ లైక్ దాట్. అండ్ న్యూటెల్లా ఉన్నాయి, చీజ్ ఉంది. అండ్ ఇది వచ్చేసి కాఫీ అండ్ టీ సెక్షన్ అనమాట. సో యూజువల్గా మనమే సర్వ్ చేసుకోవాలి. అండ్ అది లాస్ట్లో పర్సన్ వచ్చేసి అడిగాడు మీకు ఏం కావాలని, కాఫీ అని చెప్పాను. సో ఈ సర్వింగ్ ఏ కాఫీ ఫర్ మీ. అండ్ యూజువల్గా ఇలాంటి రెస్టారెంట్స్లో ఏంటంటే హాస్పిటాలిటీ చాలా బాగుంటుంది గైస్. హలో గైస్, అండ్ ఇప్పుడే మేము హోటల్ అయితే చెక్అవుట్ చేసేసాము. అండ్ ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. అండ్ మా ఫ్లైట్ వచ్చేసి లండన్ టు వాషింగ్టన్ డీసీ. అండ్ అక్కడ వాషింగ్టన్ డీసీలో ఇమిగ్రేషన్ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దాట్ వాషింగ్టన్ డీసీ టు చార్లెట్ అనమాట. సో ఇక్కడ నుంచి వాషింగ్టన్ డీసీకి మాకు లైక్ అరౌండ్ 8 hours 50 minutes జర్నీ టైం పడుతుంది. అండ్ అక్కడ ఇమిగ్రేషన్ తర్వాత విల్ గో టు చార్లెట్. ఇట్స్ అరౌండ్ ఓన్లీ 1 hour to 1 hour 15 minutes journey. So yeah, just now we have vacated the hotel. And food అయితే guys చాలా అంటే చాలా బాగుంది. Food is so nice and great hospitality as well. And then ఇప్పుడైతే ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ ఫ్లైట్ సెక్యూరిటీ చెక్ అన్నీ చేసేసి ఫ్లైట్లో మీట్ అవుతా గైస్. బాయ్. ఇప్పుడే వాషింగ్టన్లో ల్యాండ్ అయిపోయాము. లైక్ ఇప్పుడే కాదు, లైక్ 1.5 hour బ్యాక్. సో ఇక్కడ ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 6:30. అండ్ మా ఫ్లైట్ కనెక్టింగ్ ఫ్లైట్ ఫ్రమ్ వాషింగ్టన్ టు చార్లెట్ ఈస్ 3:30కి. అండ్ మేము వచ్చే లోపలికే లైక్ 3:30 దాటిపోయింది. అండ్ ఇమిగ్రేషన్ కూడా అయిపోయింది బై ద వే. అండ్ ఇమిగ్రేషన్ ఏం లేదు, ఐ జస్ట్ నార్మల్లీ అసలు ఇమిగ్రేషన్లో అనిపించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ they asked me to submit my passport and they not even consider taken my I-20. I've just given my passport and they scanned and they asked me University of North Carolina Charlotte and I said yes. They have given my passport back and they said you can proceed. అలానే నా ఇమిగ్రేషన్ అయిపోయింది. అండ్ ఇమిగ్రేషన్ తర్వాత మా బ్యాగేజ్ కూడా చాలా లేట్ అయిపోయింది వచ్చేలోపు. సో ఫ్లైట్ అండ్ ఆబ్వియస్లీ మిస్ అయిపోయింది. సో ఎనీవే లైక్ ఇష్యూ ఫ్రమ్ దేర్ సైడ్ కాబట్టి డిలే అయింది కాబట్టి సో వాళ్ళు ఇంకొక ఆల్టర్నేటివ్ ఫ్లైట్ అనేది మాకు అరేంజ్ చేశారు. అండ్ విచ్ ఈజ్ 9:56 PM టుడేనే.
సో ఫర్ దాట్ ఆఫ్టర్ సో 9:56కి చేశారు. అండ్ అలాంగ్ విత్ దాట్ they have provided the meal vouchers for $40. We're really happy for that. So that's the update for now. And Charlotte దిగాక I'll get back to you guys. Bye bye. ఫ్లైట్ వచ్చేసేటట్టుంది. లైక్ చాలా చిన్నది. The seating capacity is like for 50 to 60 people. Like the domestic flights. మ్యాటర్ ఏంటంటే లైక్ మేము ఆఫ్టర్నూన్ చెప్పినట్టు లైక్ వాషింగ్టన్కి వచ్చేలోపు చాలా లేట్ అయిపోయింది. సో మేమేమి అనుకున్నామంటే లైక్ ఇంకా మా బ్యాగేజ్ ఏమి రాలేదు ఇమిగ్రేషన్ తర్వాత. అండ్ సో ఆ టైంకి లైక్ మా ఫ్లైట్ అనేది టేక్ ఆఫ్ అయిపోయింది. సో ఆఫ్టర్ దాట్ ఇంకా డిలే చేస్తున్నాము. సో దట్ వీ కెన్ స్టే ఇన్ లైక్ వాషింగ్టన్ అండ్ వీ కెన్ ఎక్స్ప్లోర్ అని చెప్పి. అండ్ మేము వెళ్ళాము లైక్ కౌంటర్లోకి లైక్ చికెన్ కౌంటర్స్లోకి వెళ్ళి వాళ్ళని కనుక్కుంటే లైక్ దెర్ ఇస్ ఓన్లీ 1 ఫ్లైట్ లెఫ్ట్ అండ్ ఓన్లీ 2 సీట్స్ అన్నాను. సో మా ఆయనకి ఇంకా ఎవరో ఇండియన్స్ ఇద్దరు ఫ్యామిలీ ఉన్నారు లైక్ హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు. సో మేము ఇంటెలిజెంట్గా ఏం చేసామంటే వాళ్ళని లైక్ ఆ 2 టికెట్స్ వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పాము. సో దట్ లైక్ దే విల్ ప్రొవైడ్ ద హోటల్ అండ్ అకామిడేషన్ కూడా వాళ్ళే ఇస్తారు. అండ్ రేపు మార్నింగ్ దాకా మనకి టైం ఉంటుంది ఏమన్నా బయటికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడానికి అనుకున్నాము. అండ్ మాకు ఇప్పుడు లైక్ ఈ ప్రాసెస్ అంతా ఒక అమెరికన్ లేడీ ఆఫీసర్ చేస్తుంది. అండ్ తనకి షిఫ్ట్ టైం అయిపోయినట్టుంది ఎట్ దట్ టైం. సో తను తన కొలీగ్ వస్తే తనకి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి వీళ్ళకి హోటల్ ఏమైనా ప్రొవైడ్ చేయండి వీళ్ళు రేపు మార్నింగ్ వెళ్తారంట అని చెప్పి అలా చెప్పేసి వెళ్ళిపోయింది తను. అండ్ తను ఏమర్థం చేసుకున్నా ఏమో బట్ తను 9:50 ఫ్లైట్కి బుక్ చేసేసింది ఇవ్వాలి. యూజువల్గా తను రేపు మార్నింగ్ 8:20 ఫ్లైట్కి చేయమని చెప్పేసి వెళ్ళింది. బట్ స్టిల్ తను ఇవాళ 9:50 ఫ్లైట్కి చేసేసింది. అండ్ సో దట్స్ ద రీజన్ వీఆర్ బోర్డింగ్ టుడే ఇట్స్ అది guys అలా వాళ్ళ ఫ్లైట్ ఎక్కేసాము. అండ్ we're gonna land on Charlotte most probably in 1.5 hours. So this is it. So guys, ఇప్పుడే ల్యాండ్ అయ్యాము చార్లెట్లో. అండ్ ఎయిర్పోర్ట్ ఇస్ సో క్యూట్. అండ్ లగేజ్ కూడా పిక్ చేసుకోవాలి. అండ్ మా ఫ్రెండ్ మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ వస్తున్నాడు పిక్ చేసుకోవడానికి. సో ఎగ్జాస్టెడ్. హ్యావ్ టు గో టు ద రూమ్.